నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేప్పటికి హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. అలాగే బ్యాడింగ్ మార్కెట్ ఏ రోజు నడుస్తుంది అనేది కూడా ఈరోజు అప్డేట్ ఇస్తాను. నిన్న బ్యాడింగ్ మార్కెట్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. అన్న రోడ్ అయితే విస్తరణలో భాగంగా సెలవులు అయితే ఇచ్చారు. అయిన తర్వాత చాలామంది రైతుల ప్రెజర్స్ నుంచి అలాగే ఈ వ్యాపారస్తులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. బుధవారం అయితే హుబ్లీ మార్కెట్ నడుస్తుంది. గురువారం అయితే ఖచ్చితంగా రేపు అనగా 12/6/2025 అంటే రేపు గురువారం అయితే బేస్తవారం బ్యాడీ మార్కెట్ కూడా నడుస్తుంది. ఎవరైనా వెళ్ళదలిచిన వాళ్ళు వెళ్ళండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేప్పటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే 11 జూన్ 2025 సంవత్సరం. ఈరోజు బుధవారం. మార్కెట్ వచ్చేసి హుబ్లీ. ఈరోజు డబ్బీ కనుక చూసుకున్నట్లయితే టాప్ 22,000 విత్తనాల క్వాలిటీ, మంచి కార్పెంట్ కలరు, సైజు. ఇది ఇంతకు ముందు రోజుల్లో 26,000-25,000 అడిగిన సరుకు 22,000 అయితే పోయిందనమాట. ఈరోజు డబ్బీ అనమాట, ఒరిజినల్ క్వాలిటీ ఇది. ఈరోజు టాప్ మార్కెట్ పైకి. ఇక కడ్డీ చూసుకున్నట్టయితే 16,000-17,000 అయితే టాప్ నడుస్తుంది. మంచి టాప్ క్లాస్ అంటే కార్పెంట్ కలర్ సైజు ఉంటే ఈ రేట్ అనమాట. ఇంకా డబల్ డీ చూసుకున్నట్టయితే 15 వరకు అడుగుతున్నారు. మార్కెట్లో అయితే ఈరోజు రాలేదు. వస్తే 15,000 అట్లా వేస్తున్నారు. మంచి క్వాలిటీ. మీడియాలు చూసుకుందాం. డబ్బీ వచ్చేసి మీడియాలు 16 నుంచి 17,000 వరకు నడిచినాయి. 17 నుంచి 20,000 వరకు నడిచినాయి. మంచి టాప్ ఉండాలా, కాయలు కలరు సైజు ఉంటేనే రేట్స్. మళ్ళీ మీడియాలు ఉంటే గిన చాలా తక్కువకే ఉంది. 12 నుంచి 14, 16,000 బాగా చూసుకోండి. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు మీడియాలు 14,000 వరకు వేస్తున్నారు. మీడియాలు అంటే 8,000 నుంచి స్టార్ట్ అయినాయి. 14 టాప్ అంటే ఆ మధ్యన ఎంతన్నా పోవచ్చు. మీడియాలు చాలా తక్కువ మీడియాలు గిన ఉంటే సెకండ్స్ అట్లా 9, 10 వేస్తున్నారు. ఇవి స్టార్టింగ్ వచ్చేసి అంటారు 4,000, 5,000 నుంచి కూడా ఉన్నాయి కొన్ని. డబ్బీ కానీ కడ్డీ కానీ. డబుల్ డీ వచ్చేసి సెకండ్ రకాలు లావు రకాల్లోనే 8, 9. మీడియాల కింద అయితే 12 వరకు వేస్తున్నారు. ఇవి కూడా సైజు ఉంటే మంచి రేట్ అయితే అవుతుంది అనమాట. ఇక వ్యాపారస్తులు కూడా బాగా వచ్చినారు ఈరోజు. మార్కెట్ పైకి 4,000 బస్తాలు వచ్చింటే 2,000 టెండర్ కొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక 2043 ఈరోజు బాగా నడిచింది మార్కెట్. 14,500 బీకేఎస్ సాగర్ సన్స్లో ఈరోజు ఒక 300 బస్తాలు వ్యాపారాలు అయినాయి. ఇక 16,000 మార్కెట్ టాప్ ఒక లాటు వచ్చినా కూడా 15 నుంచి 16,000 వేస్తామంటున్నారు. అంటే ఒరిజినల్ క్వాలిటీ వాళ్ళ ప్రజెంట్ ఉన్నాయంటే కినా తీసుకోకండి వాళ్ళు చెప్పడం అనమాట. ఈరోజు 15, 16,000 అంటే టాప్ ఉంటే గిన. మామూలు మీడియాలు గిన ఉంటే 12, 12.5 వేస్తున్నారు. గత ఏడాది సరుకు అయితే ఈరోజు రాలేదు. అంటే 2024లో జనవరిలో ఏసీల్లో పెట్టింటారు. జనవరి నుంచి మార్చి వరకు పెట్టిన ఏసీలలో సరుకు ఈరోజు రాలేదు. అందులో వచ్చేసి బక్రీద్ 7వ తారీఖు అయిపోయింది. తొలి మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు. హుబ్లీ కానీ బ్యాడ్కి కానీ ఇదే ఫస్ట్ మార్కెట్ అనుకోవచ్చు హుబ్లీ. ఎందుకంటే ఈరోజు నడిచిన మార్కెట్ రేపు కూడా ఒక 1,000 రూపాయలు అటు ఇటు నడుస్తుంది. కానీ పెద్ద తేడాలు అయితే ఉండవు. తగ్గేదికే అవకాశం ఉంటుంది కానీ పెరిగే ఇంకా అంత తొందరగా లేదనమాట ఇక్కడ. ఇక చూసుకున్నట్లయితే చాలా రకాలు అంటే చిన్న రకాలు సూపర్ 10లు 11, 11.5 వేస్తున్నారు. మంచి క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఉంటేనే రేట్స్. 5531 11,500 టాప్ పడింది ఈరోజు. అదే S10 అంటే సూపర్ 10, 5531 కొన్ని రకాలు 8 నుంచి 10,000 పడినాయి. 6 నుంచి 7,000 పడినాయి సెకండ్ రకాలు. ఇక 273 కుబేరాలు 8 నుంచి 9,000 నడుస్తున్నాయి. త్రిమూర్తి 411 9,000 వరకు నడుస్తున్నాయి. షార్కులు కూడా 8,000 వరకు నడుస్తున్నాయి. 646 మంజీరా 8,000 వరకు నడిచినాయి ఈరోజు. ఇక 646 మంజీరా సెకండ్స్ 4 నుంచి 6,000. 273 కుబేరా సెకండ్స్ 6,000. స్టార్టింగ్ వచ్చి 3.5 నుంచి స్టార్ట్ అయినాయి. 341 355 ఇవి సరుకులు అయితే రాలేదు కానీ వస్తే 6 నుంచి 9,000 10,000 వరకు నడుస్తాయి. తేజ వచ్చేసి 11, 12. గుంటూరు వచ్చేసి 11.5, 12.5 టాప్.
తక్కువ ఉంటే గిన క్వాలిటీ 8 నుంచి 9 వేలు నడుస్తుంది ముఖ్యంగా. అలాగే సెకండ్స్ చూసుకుందాం. సెకండ్స్ వచ్చేసి 2 రకాలు, తేజ కానీ గుంటూరు కానీ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి 4,000 నుంచి స్టార్టింగ్ సెకండ్స్, 6-7 టాపులు ఉన్నాయి. ఇక ఇది మొదటి మంచికాయల సమాచారం అనమాట. ఇక మనకు తెల్లగాయలు చూసుకుందాం. అంతలో మీరు లైక్ అయితే చేయండి, వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయలు 5,500 వరకు నడిచినాయి. 80 to 95% ఉంటేనే మనకు 30-40% ఉంటే 2,000 పడుతున్నాయి. బిలో క్వాలిటీ ఉంటే అంటే 10 to 15% తెల్లగా ఉంటే కన్నా 500 నుంచి 1,000 రూపాయలు. కడ్డీ సేమ్ 4,000 వరకు నడిచింది. ఫస్ట్ 80 to 90%, 2,000 కొన్ని రకాలు నడిచినాయి. అంటే 50 to 60% ఉంటాయి. ఈయన బిలో క్వాలిటీ 20 to 30% వచ్చినాయి. ఈరోజు 15% అయితే రాలేవు. ఇవి వచ్చేసి 1,000 రూపాయల నుంచి 1,500, 1,400 అట్లా నడిచినాయి. ఇక్కడ డబుల్ డీ వచ్చేసి 3,500-4,000 టాపులు ఉన్నాయి. బాగుంటే 4,500-5,000 వరకు వేస్తున్నారు. కలర్ ఉండాలి 80 to 90% ఉంటాయి. ఇక 2,000, 3,000 కొన్ని రకాలు పోయినాయి డబుల్ డీ అనమాట. ఇక 2043 కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 3,500-4,000 ఉన్నాయి. 80 to 95% ఉంటాయి. బిలో క్వాలిటీ ఉంటే 1,000 నుంచి 1,500 ఉన్నాయి. కొన్ని రకాలు 500, 600. ఇంకా అది తెలియాల్సిన పని లేదనుకుంటా. ఇక సర్పన్ 102 అయితే మార్కెట్లో ఎక్కడ రాలేదు. ఫస్ట్ కాయలు వచ్చినాయి కానీ ఒక 4 సంచులు 5 సంచులు వచ్చినాయి. అవి 15,000 అట్లా పోయినాయి. ఇంకా ఏమైనా సీడ్ గురించి అడగాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఏ సీడ్ గురించి ఎంత రేటు కావాలా, అలాగే కాయలు అమ్ముకోవాలనుకున్నా కూడా కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కండి. మీ కాయలు కలర్ బట్టి ఏ రేటు పోతున్నాయో మీకు చెప్పగలను, ఇంత రేట్లో పోతున్నాయని. అంతేగాని మనమే మార్కెట్లో ఇంత పోతుంది కరెక్ట్ రేట్ అనేది ఎవరు చెప్పలేము అనమాట. ఈరోజు మార్కెట్ ఏం నడుస్తుంది దానికి అనుగుణంగా మీకు తెలియపరుస్తాను అనమాట. వ్యాపారస్తులు ఉన్నా కూడా లేకుంటే అంగడి తరపున కూడా మీకు అవి రేట్లు ఎంత పోతున్నాయి అనేది కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అంతే తెలుసుకోవచ్చు. మీకు నచ్చితే వేయచ్చు, లేకుంటే చాలామంది అవుపుదాపుల్లో ఉన్నారు ఈ మిర్చి రేట్లు పడిపోవడం వల్ల. ఇక దాని సంగతి పక్కన పెడితే 5531, 273 కుబేరా ఈరోజు 1,000 నుంచి 2,000 వరకు నడిచినాయి. తేజాలకినైతే 2 నుంచి 3,000 వరకు నడిచినాయి తేజాలు. గుంటూరు అయితే 2-2,500 నడిచినాయి తెల్లగాయలు, మచ్చకాయలు అనమాట. ఇక ఆల్మోస్ట్ మార్కెట్ అంతా చూసుకున్నట్లయితే 16 నుంచి 17,000, 18,000 పోయినట్టు ఎక్కువ ఉన్నాయి. కడ్డీ చూసుకున్నట్లయితే 12 నుంచి 16,000 నడిచినాయి. డబల్ డీ చూసుకున్నట్లయితే 12 నుంచి 16,000 వరకు నడుస్తున్నాయి. 15, 16 మీడియాలు ఉంటే కినా మీరు బాగా చూసుకోండి. 15 నుంచి 16 డబ్బీ కడ్డీ. చాలామంది డబ్బీ కడ్డీ అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. 2043 14 నుంచి 13 నుంచి 16,000 వరకు నడుస్తున్నాయి. మీ క్వాలిటీని బేస్ చేసుకొని ఉండేది. ఇంతకే అడుగుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలా. మనము ఏం చెప్పేది కాదు. మంచి ధర వస్తే వదులుకోండి అని ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను. ఇక నిన్న లేక మొన్న వీడియోలు చూసినారా లేదా రైతులు, చూడకుంటే వెళ్ళి మన ఛానల్లో లిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ డ్రాగన్ దెబ్బని ఒకటి ఆంధ్రజ్యోతి కథనం అయితే ప్రచురించారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను, ఎంత ధర ఏం కథ అని. చాలామంది రేట్ వస్తుందిలే పెట్టుకోండి అంటే కన్నా అవి నమ్మొద్దండి. మీ మనసుకి ఏది వస్తే అది చేయండి. ఎందుకంటే నేను కూడా అక్కడ జరిగేది మీకు క్లుప్తంగా వివరిస్తాను. అంతేగాని నేను కూడా 60,000 అవుతుందిలే, 70,000 అవుతుందిలే మిర్చి అట్లా పెట్టుకోండి అంటే కన్నా చాలామంది రైతులు మోసపోతారు. ఎక్కడ నమ్మకొద్దండి. ఎందుకంటే చాలామందికి తెలిసిందే, అది మనం చెప్పకూడదు. ఇప్పుడు మిర్చి కానీ సాగు చేస్తే అప్పులు చాలా మోపవుతాయి. కానీ ఇప్పుడు చాలా మటుకు మందులు కూడా తగ్గిపోతాయి. బాగా చూసుకోండి. మందులు ఫర్టిలైజర్ కూడా అలాగే మందులు కూడా మిర్చి లేకుంటే అసలుకి ఏ పని కూడా అంత సక్రమంగా జరగదు. ఈ మందులు కొట్టే వాళ్ళకి కానీ, మందులు అమ్మే వాళ్ళకి కానీ, అలాగే ఫర్టిలైజర్ కానీ, కూలీలు కానీ ప్రతి ఒక్కటి రైతు నెత్తినికి పడకుండా ఉండాలంటే ఈ సంవత్సరం కూడా మనము క్రాప్ హాలిడే పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ మనం జూన్లో ఉన్నాం. ఇంకా 2 నెలల పర్యాయమే ఉండేది. ముఖ్యంగా చూసుకున్నారు జూలై, ఆగస్టు. ఇంకా సెప్టెంబర్లో అందరూ పోయి అమ్మితే ఎవరు కొంటారు? బాగా ఆలోచన చేయండి. సెప్టెంబర్, అక్టోబర్ మళ్ళీ నాటుతారు. ఈ నెల నుంచి అప్పుడు నార్లు పోసుకుంటారు. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది? నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సరుకులు. మళ్ళీ మొదటికి వస్తుంది. బాగా ఆలోచన చేయండి. నేను చెప్పేది మీ మైండ్కి పడుతుందనే అనుకుంటున్నా. చాలామంది
తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా అని అడగొచ్చు. నాకు తెలిసే చెప్తున్నా. నేను కూడా మిర్చికి అయితే క్రాప్ వాల్డే పెట్టాను. నాకేదో సర్జరీ అయిందని అయితే నేనైతే కాదు. మనకు మిర్చికి సర్జరీ అయింది, బాగా అర్థం చేసుకోండి. అది కొద్ది నెలల పాటు కాదు, కొద్ది సంవత్సరాల పాటు మనము రెస్ట్ ఇవ్వాల్సిందే. రెస్ట్ ఇచ్చినట్లయితే మళ్ళీ రీక్యాప్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇదండి నాకు తెలిసిన మేర నేను చెప్పాను. అంతవరకు మీ ఇష్టం, మీ డబ్బు, మీ కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరిది డైలీ వింటున్నాను ఫోన్లలో, చాలామంది వాట్సాప్లలో పెడుతున్నారు. గత 2 ఏళ్ళ నుంచి, 3 ఏళ్ళ నుంచి, 4 ఏళ్ళ నుంచి అమ్ముకోకుండా ఉన్న రైతులు కూడా ఉన్నారు. చాలామంది బాధపడుతున్నారు. ఇట్లాగైతే మనం వ్యవసాయాన్ని వదిలేయాల్సిన పరిస్థితి. ఏదైనా కానీ బుక్ మెయింటైన్ చేస్తే పెట్టిన ఖర్చుకు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. మనకు ఏది లెక్కాచారం లేకుండా చేసినట్లయితే మిర్చిలో కూడా చాలామంది నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అవే కాకుండా ఉద్యానవన పంటలు సాగు చేసుకోండి. ఏదైనా కానీ మనకు క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. వచ్చిన మేర కూడా మనకు మిగలడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. తక్కువ ఖర్చు, తక్కువ కూడా మిగిలేది, అయినా కూడా రైతు నష్టపోవడం. ఇదండి ఉన్న వీడియో అన్నమాట.